హాయ్ ఫ్రెండ్స్, మేము నేను టెంపుల్కి అయితే వెళ్ళలేదని చెప్పాను కదా. ఎందుకో ఈ వీడియోలో చెప్తాను, ఎండ్ వరకు అయితే చూసేసేయండి. మార్నింగ్ అయితే వాకింగ్కి వెళ్ళేసి ఇదిగో ఈ రాలిపోయిన చింతకాయలు అయితే ఏరుకొచ్చుకున్నాను. ఇండోనేషియాలో చింతకాయలు అయితే అప్పుడే పండైపోయినాయి. మనకైతే ఇంకా పచ్చిగా ఉన్నాయి ఊర్లో. పచ్చిగా ఉన్నప్పుడు వీడియో పెట్టున్నాను కదా, సేమ్ ప్లేస్ అనమాట ఇది. నేను 4 కాయలు ఏరుకునే లోపే మా ఆయన వచ్చి నన్ను అయితే ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసాడు. వీడియోలో ఎండ్ వరకు ఖచ్చితంగా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చింతకాయలు అయితే చాలా చాలా తీయగా చాలా బాగున్నాయి. ఇవి ఇక్కడ ఎవరు తినరు, ఇంక రోడ్ సైడ్ అవి అలాగే పోవాల్సిందే. సో నాకు నచ్చిన అయితే కొన్ని అయితే తెచ్చుకున్నాను, కొన్ని తనకు కూడా ఇచ్చాను. ఇంటికి వెళ్ళేసి ఇంకా తినేసి కొంచెం టైం అయితే రెస్ట్ తీసేసుకొని ఇల్లంతా నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా బయట అయితే కొంచెం టైం అలా ఇలా చూస్తూ ఉంటే వీళ్ళు ఎప్పుడు స్కూల్కి పోతారో తెలియదు, ఎప్పుడు ఇంటి దగ్గర ఉంటారో తెలియదు. ఎప్పుడు చూడ ఆడుకుంటూనే ఉంటారు, మళ్ళీ స్కూల్ యూనిఫామ్లో కనిపిస్తుంటారు. మనం చిన్నప్పుడు ఆడుకునే వంటల ఆట వీళ్ళు కూడా ఇక్కడ ఆడుకుంటున్నారు. మీలో ఎంతమంది ఆడుకున్నారో కామెంట్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఆడుకోవడానికి ఎవరు వచ్చే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఇండోనేషియాలో ఏంటి అంటే వాళ్ళ ఫెస్టివల్స్కి లీవ్ ఇచ్చినప్పుడు మన కంట్రీ కాదు కదా, మనం చేసుకోం కదా అనేసి అప్పుడు వర్క్ ఉంటుంది. మన ఫెస్టివల్స్ అప్పుడు ఇక్కడ వీళ్ళకి లీవులు ఇవ్వరు కాబట్టి 2 బొక్కలు మనకే. ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డా ఆకే బొక్క అన్నట్టు అలాగ అయిపోయింది మాకు ఇక్కడ. సండే సాటర్డే అయితే లీవ్ ఉంటుంది, కానీ ఆ రోజు కూడా తను ఏమైనా ఫ్యాక్టరీలో వర్క్ ఉంటే వెళ్తాడు. అప్పటికి నేను 1 వీక్ నుంచి చెప్తున్నా ఇలా టెంపుల్కి వెళ్దాం, బాగా చేస్తారు కదా, ఎప్పుడు చూడలేదు అనేసి. తనైతే లేట్గా వచ్చాడు. ఇంకా అప్పటికే 7 అయిపోయింది. నేనైతే ఇంకా టెంపుల్కి వెళ్దాం అనేసి ఆఫ్టర్నూనే బట్టలు అవన్నీ ఇద్దరివి సెట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. తనేమో బాగా హ్యాండ్ ఇచ్చాడు నాకు, కొన్ని సుప్రభాతాలు అయితే ఇచ్చి. సో టెంపుల్కి తీసుకెళ్ళినందుకు పనిష్మెంట్గా వంట అయితే చేయించా. చపాతీ చేయమంటే ఈవెంట్ పుల్కల్లాగా చేశాడు. నేను కర్రీకి వంకాయ మిల్మేకర్ వేసి కర్రీ అయితే చేసేసాను. వంట చేపించాను అనడం కంటే నేర్పించాను అనడం బెటర్. నేను లేనప్పుడు సింగిల్గా తను ఎవరి మీద డిపెండ్ అవ్వడం కోసం నేను ఇలా చేపిస్తుంటాను అప్పుడప్పుడు. ఇండోనేషియాలో తెలిసిన వాళ్ళు టెంపుల్కి వెళ్ళారు. సో ఆ వీడియో ఇది అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బై బాయ్.